రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించిన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎం రామకృష్ణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. యువతకు మెరుగైన భవిష్యత్ కల్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్ట్ చేయాలని కోరారంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. రాజకీయ నాయకుడిపై మాట్లాడే సమయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించే పరిస్థితులు ఏర్పడతాయని ఎం రామకృష్ణ హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పార్టీ పైన కొంతమంది మరి అవాకులు చవాకులు పేలుతూ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వాళ్ళకి మద్దతుదారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడులో జరిగిన రాజకీయాలపై మరి ఎన్నో రకాలుగా మరి ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీటింగ్లో ఆయన క్లియర్గా స్పష్టంగా చెప్పారు, అక్కడ తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు వేరు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు వేరు అని. అక్కడ కుల మతాల పెద్ద విధి లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కులాలు చాలా విచ్చలవిడిగా మరి జరుగుతూ ఉంది, కులాల మధ్యలో సమస్యలు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని మరి చాలా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రం చాలా అందకందంలో గెలిపే ఉంది, రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడాలని చెప్పి ఆయన నిరంతరం జనసేన పార్టీ పెట్టిన కాంచి ఈనాటి వరకు కూడా కష్టపడతా ఉన్నారు. అక్కడ మరి చూస్తే డిఎంకే డిఎంకే 2 పార్టీలు కూడా మరి ఎన్నో దశాబ్దాలుగా మరి అక్కడ స్థిరస్థాయిగా నిలిచడంతో కొత్తగా వచ్చినట్టు మరి విజయ్ మరి అతనికి మరి అవకాశం ప్రజలు కల్పించారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పోటీ చేసినట్లయితే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో కొత్త, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కొత్తగా, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూశారు కాబట్టి ప్రజలు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కలిగించడం జరిగింది. మరి 2024 వచ్చేగాడికి మరి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మరి ప్రజలందరినీ కూడా పూర్తిగా మాయలో పడేసి ఉన్నాడు. ఎందుకంటే అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రం యువతకు భవిష్యత్తు లేదు, రాష్ట్రం మొత్తం అన్యాకాంతం అయిపోయి ఉంది, నిజంగా చీకటమయం అయిపోయి ఉంది. ఈ నవరత్నాల పేరుతో చిల్లర ఇచ్చి ప్రజల్ని చాలా మోసగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా యొక్క అసత్యాలని బలంగా తీసుకెళ్ళి ఆయన కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, మరి ఇది ఈ విధంగా అయితే ప్రజలు మోసపోతారు, ఈయనిచ్చిన ఆ చిల్లర్ని మరి ప్రజలు గ్రహించకపోతే దెబ్బతింటారని చెప్పి కూటమిని ఏర్పాటు చేసి అతని మోసాన్ని మనం అరికట్టకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి మరి పాడైపోయింది, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు దెబ్బతినిద్దని చెప్పి ఆయన కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి మరి అధికారంలోకి వచ్చింది. కూటమి ఈరోజు అధికారంలో రావటం వల్లే ఈరోజు గ్రామాలు కూడా మరి రోడ్లు కానీ, నీరు కానీ, గ్రామాల్లో అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ గ్రామాలు కూడా పట్టణాలతో ధీటుగా ఈరోజు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన శాఖని ఆ విధంగా చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నారు. అదే మరి కూటమిని ఏర్పరచబోతే ఈ రోజుకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద మరి ఆయన యొక్క కన్నుసంధానంలో నలిగిపోతూ అన్యాయకాంతంలో గెలిపోయి ఉండేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఏనాడు ఆలోచన చేయలే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు నాకు ముఖ్యమంత్రి కావాలి, ఎవరేమైపోతే నాకెందుకు అంటుకుంటే ఆయన ఒక్క డేట్ చేసి ఉంటే మొన్న 24లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఆయన ఏం చేశారంటే ఏం జరిగిద్దో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ ప్రజానికం మొత్తం కూడా మోసపోయి ఉన్నారు. ఆయన బలంగా ఈ విధంగా ఎల్లుండాడు కాబట్టి ఏం జరిగిద్ది, ఎందుకు వచ్చిందని చెప్పి ఈ ప్రజలను కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో కూటమిని కట్టారు. 21 సీటుకి గెలిస్తే 21 సీటు కూడా తెచ్చుకున్నట్టు ఈ దేశంలోనే ఎక్కడా లేని రాజకీయ పార్టీగా జనసేన పార్టీని చేయగలిగారు. అలాగే మనం చూసినట్టయితే ఈ 2-3 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చాలా అనిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఆయనకున్న క్యాడర్కి, ఆయనకున్న ప్రొఫెసర్కి, ఆయనకున్న మేధాశక్తికి ఆ విధంగా మాట్లాడతాం నిజంగా అందరూ కూడా చిచ్చి అంటూ ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు నాగేశ్వరరావు గారు వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రొఫెసర్గానో మేధావుగాను కాదు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుల చేత మరి వాళ్ళ పార్టీ నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తుంటే ప్రజలు నమ్మట్లేదు. ఎందుకనంటే
అసత్యాలు చెబుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల్ని ఆయన మీద బురద చల్లుతున్నారని చెప్పి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ఎవరు నమ్మరని చెప్పి ఈ యొక్క వెనక నుండి ప్రొఫెసర్ అనే పేరుతో, మేధావి అనే పేరుతో నాగేశ్వరరావు గారిని మరి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేస్తూ ఉన్నాడు. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టొచ్చునని. ఈయనకి ఎవరో అత్యంతమైన వ్యక్తి చెప్పారంట. ఆ అత్యంతమైన వ్యక్తి ఎవరనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు కానీ, అత్యంత మేధావి కానీ, అత్యంత కుట్రదూరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగంటే ఆయన ప్యాలెస్లు, బెంగళూరు ప్యాలెస్ కానీ, తాడేపల్లి ప్యాలెస్ కానీ, మన కట్టిన వైజాగ్లో కానీ ఈ విధంగా తెలుస్తూ ఉంది అత్యంత వ్యక్తి ఎవరు అన్నది. మరి ఈయన ప్రొఫెసర్ గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అసత్యాలు చెప్పడం మరి ఇదేమాత్రం కరెక్ట్ కాదు. నాగేశ్వరరావు గారు కూడా జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ క్యాడర్ కూడా మీరు అంటే అసత్యాలు, అబద్ధాలు చెబుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు. మీరు ఒకవేళ చెప్పుంటే ఎవరు చెప్పారో మీరు చెప్పండి, బహిరంగంగా మీరు తెలియపరచండి. మీకు అమిత్ షా గారిని, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టొచ్చునని చెప్పిన మాట మీకు ఎవరు చెప్పారో బహిరంగంగా చెప్పండి. అదే డిబేట్లో చెప్పండి, మీరు వచ్చి మాట్లాడండి. అప్పుడు మేము కూడా దాన్ని స్వీకరిస్తాం. అంతేగాని మీరు మాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పేశాడని చెప్పి మీకున్నట్టు వందాతనాన్ని తగ్గించుకొని ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లితే అది మీకే అని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తూ నాగేశ్వరరావు గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద చేసే వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పుకొని నాగేశ్వరరావు గారికి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం.